ఒక్కోసారి తల్లిదండ్రులు మర్చిపోతారు, కొడుకులు కూడా మిమ్మల్ని చూసుకోరు. ఇక్కడ ఒక కేసు కూడా ఉంది, మీకు అందరికీ చెప్పాలి. ఆ కేసు చూస్తే ఇద్దరు చిన్నారు నా పక్కన కూర్చున్నారు, వాళ్ళ అమ్మమ్మ కూడా కూర్చున్నది అక్కడే. తండ్రి ముందు వేరే వాళ్ళ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇద్దరి పిల్లలను వదిలిపెట్టి తల్లి కూడా వేరే వాళ్ళ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అది చూసినప్పుడు వాళ్ళకు మానవత్వం ఎట్లొచ్చిందో నాకు తెలియదు. బాధ్యత కూడా లేకుండా పోయారు. అలాంటి సమయంలో వాళ్ళ అమ్మమ్మ, నేను ఈ పిల్లల్ని చదివించాలి, నేను లేకపోతే వీళ్ళు అనాథలైపోతారని బాధ్యత తీసుకున్న ఆవిడ్ని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు అభినందించాలి. కన్న కూతురు బారిపోయింది స్వార్థంతో, అల్లుడు బారిపోయాడు స్వార్థంతో, కానీ అమ్మమ్మ మాత్రం నేనున్నానని బాధ్యతగా ముందుకొచ్చింది. ఆవిడికి మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నా. ఇది భారతదేశంలో విలువలకు మారు పేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను అది ఆలోచించిన తర్వాత వాళ్ళిద్దరికీ ఏ విధంగా చేయాలనో ఆలోచించాను. ఆవిడికి ఇల్లు కూడా లేదు. ఇమ్మీడియట్గా నేను ఎక్కడైతే హెలికాప్టర్ దిగానో అక్కడ ఇంటి జాగా ఇచ్చి 1 సంవత్సరం లోపల ఇల్లు కట్టిస్తున్నాను. ఒక 2 ఆవులు పట్టించి నెలకు ఒక 15 రూపాయల ఆదాయం వచ్చేట్టుగా ఆవిడికి నేను సహాయం చేస్తున్నాను. ఇంకొక పక్క ఇద్దరి పిల్లలకి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి వాళ్ళని చదివించి ప్రయోజకులు చేయాలని, ఉచితంగా చదివించాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. తండ్రి తల్లి బాధ్యత లేకుండా పోయారు. బాధ్యత కలిగిన వాళ్ళ కుటుంబానికి పెద్దగా నేను ఈ బాధ్యత తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇద్దరికి కూడా నెలకు 4,000 రూపాయలు ఒక 6 నెలలు ఇస్తాం. అది కూడా ఉపయోగపడుతుంది. ఉచితంగా చదివిస్తాం. వాళ్ళిద్దరిని ప్రయోజకులు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటివన్నీ చూసినప్పుడు 1వ తారీఖు నేను ఎందుకు అందరినీ పొమ్మన్నానంటే మా ఎమ్మెల్యేలని, ఎంపీలని, ప్రజాప్రతినిధుల్ని, అధికార యంత్రాంగాన్ని, మా కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని అందరినీ వెళ్ళమన్నాను. వెళితే వాస్తవాలు తెలుస్తాయి. ఏసీ రూమ్లో కూర్చుంటే మీ బాధలు, మీ కన్నీళ్లు తెలియవు. అందుకే ఈరోజు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. వచ్చినప్పుడు వాస్తవాలు తెలిస్తే తదనుగుణంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా. ఈరోజు నేను మా అధికార యంత్రాంగాన్ని, రాజకీయ నాయకుల్ని పూర్తిగా నమ్ముతున్నా. కానీ నేను వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని కూడా టెక్నాలజీలో చూసుకుంటున్నా. నేను పింఛన్ ఇమ్మన్నాను. పింఛన్ ఎక్కడిచ్చాడో 3వ కన్ను పెట్టి నేను ఎక్కడున్నా పర్యవేక్షిస్తున్నాను. అది టెక్నాలజీ. ఎవరైనా ఒక వ్యక్తి పింఛన్ ఇస్తే పింఛన్ ఏ సమయంలో ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు, ఆ ఇంటి దగ్గర ఇచ్చాడా, లేకపోతే వీళ్ళింటికి రమ్మన్నాడా, లేకపోతే సెక్రటరియట్కి రమ్మన్నాడా అని మానిటర్ చేసే మెకానిజం పెట్టాను. దీనివల్ల ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఈ రోజు మీరు చూస్తే 7 గంటలకు ప్రారంభించాం. 10-11 గంటలకు 10కే 80% పింఛన్లు డిస్ట్రిబ్యూట్ చేశారంటే మనస్ఫూర్తిగా అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా. పేదవాళ్లకు మీరు అండగా ఉండండి, మీకు తోడుగా నేను ఉంటానని అధికార యంత్రాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నాకు కావాల్సింది ఒకటే, ఈ పేదవాళ్ల జీవితాల్లో వెలుగు రావాలి. మీరు ఆనందంగా ఉంటే చూడాలని ఏకైక కోరిక తప్ప నాకు ఇంకొక కోరిక లేదు. మొన్న మీరందరినీ చూశాను. 5 ఏళ్ల పరిపాలన. మీరు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఓసారి మన చిత్తూరు జిల్లాలో అడవి పందులుంటాయి. అవి పొలం మీదకి వస్తాయి. తినిపోతే పర్వాలేదు, తిన్నంత తిని మొత్తం తొక్కేసిపోతాయి. అవునా కాదా? 5 ఏళ్లు ఇదే జరిగింది. నేను 4వ సారి ముఖ్యమంత్రి.
నాకే అర్థం కావడంలో ఇప్పుడు ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితి వచ్చింది. కానీ మీరు ఒక మంచి పని చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు విజ్ఞత ప్రదర్శించారు. ఆ విజ్ఞతే ఎన్డీఏతో పొత్తు పెట్టుకొని మేము అందరం కలిసి పోటీ చేస్తే, నేను, జనసేన, బీజేపీ పోటీ చేస్తే 93% సీట్లు గెలిపించిన ఘనత ఆంధ్రప్రదేశ్కి దక్కింది. అది ఒక సంజీవనిగా పనిచేసింది. అంత మునుపు 2019లో మీరు అనుకున్నారు నేను అన్ని చేసి ఇంకా ఎక్కువ చేస్తారని. కానీ వచ్చిన తర్వాత అర్థమైంది, ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ నాయకుడికైనా బాధ్యత ఉండాలి. ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. ఒక ఇంట్లో మీ ఊర్లో ఒక కుటుంబ పెద్ద ఉంటాడు, ₹1,00,000 ఆదాయం వస్తుంది, 3 లక్షలు ఖర్చు పెడతాడు. ఆయన ₹1,00,000 తాగేస్తాడు. ఇంట్లో వాళ్ళకి తలా కొద్ది పంచేస్తాడు, ఎవరు అడగకుండా. 2-3 ఏళ్ల తర్వాత ఏమవుతుందంటాను, అప్పులోళ్ళు ఇంటికి వచ్చి జప్తు చేసే పరిస్థితి వస్తుంది, బజార్లో పడే పరిస్థితి వస్తుంది. అదే జరిగింది. ఈ రోజు నేను అప్పడిగితే అప్పు ఇవ్వమనే పరిస్థితికి వచ్చారు. మీరు ఎక్కువ అప్పు చేశారు, మీకు తిరిగి కట్టే పరిస్థితి లేదని నిర్మోహమాటంగా చెప్తే, కాదు నాకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంది, గతంలో చేశా, మళ్లీ దీన్ని గట్టెక్కిస్తానని సవాల్ చేసి చెప్పి 9 నెలల్లోనే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చాను. మీరు చూడండి, మొదటి నెల నేను పింఛన్లు ఇస్తానని చెప్పాను. ఇప్పుడు 9వ నెల నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇప్పటి వరకు మీకు ఎవ్వరికైనా ఇబ్బంది వచ్చిందా అని అడుగుతున్నా. మొదటి తారీఖు ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చారంటే చేతుల పైకెత్తండి. అంటే నేను చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రతి గంట పనిచేస్తున్నా, ప్రతిరోజు పనిచేస్తున్నా, నెలలు లెక్క పెట్టుకుంటున్నా. నేను పరిగెత్తున్నా, మా అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నా, ప్రజాప్రతినిధులు కూడా చైతన్యవంతులు చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నాం. అందుకే ఈరోజు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పింఛన్లతోనే నేను ఆపడం లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆర్థిక స్వావలంబన రావాలి. పేదవాడు జీవితంలో పేదవాడుగా ఉండడానికి వీలు లేదు. మీలో కూడా చైతన్యం తీసుకొచ్చి చేయూతనిచ్చి మిమ్మల్ని కూడా ₹10 సంపాదించుకునే మార్గం చూపించాలనేది నా ఆలోచన. అది చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు అందరినీ చూశాను, మీ ఊర్లో అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఒకప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్లకు మునుపు నేను సెల్ ఫోన్ మాట్లాడితే అందరూ నెగతాళి చేశారు. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ లేకపోతే మామూలు పిల్లలు కూడా సెల్ ఫోన్తోనే పుట్టే పరిస్థితికి వచ్చారు. పుట్టంగానే సెల్ ఫోన్ ఇస్తేనే ఏడు పాపేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. నిన్ననే మీరు బడ్జెట్ చూశారు, ఈరోజు పేపర్లు అన్నిట్లో వచ్చాయి. మీరు ఒకసారి ఈ బడ్జెట్ చూస్తే ఇది తొలిసారి ఫుల్ బడ్జెట్ పెట్టాం. నేను ఎన్నికల ముందు మీ అందరికి ఒకే మాట చెప్పాను, సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇవ్వాలి. అందుకే సూపర్ 6 ఇస్తాను. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చేస్తానో చెప్పాను. కానీ ఈరోజు చూస్తే నేను ఆ రోజు చెప్పిన దానికంటే ఇంకా లోతైన గోతులు ఉన్నాయి. రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా నాకే దిక్కు తెలియడం లేదు. ఒక అఘాతం ఉంది. ఈరోజు కేంద్రాన్ని కూడా ఎప్పటికప్పుడు అడిగి ఇవన్నీ కూడా మీరు చూస్తే మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఎప్పుడూ ఒకదానికి కట్టుబడి ఉన్నాను. సంక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం కొరత లేకుండా పేదవాళ్ళని ఆదుకుంటాను. అదే మాదిరిగా అభివృద్ధిని పరిగెత్తిస్తాను. అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే సంపద సృష్టించబడదు. సంపద లేకపోతే ఆదాయం రాదు. అప్పు చేసి సంక్షేమాన్ని ఇస్తే అది రాబోయే రోజుల్లో మనం సస్టైనబిలిటీ రాదు. అందుకని ఒక సుపరిపాలన ద్వారా ఈరోజు మీరు చూస్తున్నారు టెక్నాలజీ. మీరంతా ఏం ఆలోచిస్తారంటే
టెక్నాలజీ పెట్టుకొని మీ వాళ్ళకి ఎవరికైనా మెసేజ్లు పంపించాలంటే పంపిస్తారు, లేకపోతే ఒక సెల్ఫీ తీసుకుంటారు. నేను వస్తా ఉంటే ఇప్పుడు సెల్ఫీ అనేది మామూలుగా అందరికి అలవాటు అయిపోయింది. కానీ నేను ఆలోచించేది ఆ సెల్ ఫోన్ ద్వారా మీకు మెరుగైన సేవలు ఎట్లా అందించాలో అందించడానికి మీ ముందుకు వస్తున్నాను. అందుకే ఒక వాట్సాప్ గవర్నెన్స్ అన్నాను.